పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే అప్పుడులో టిక్కర్లు వేసుకునేది, దాని తర్వాత తుపాకీలు కూడా ఉండేవి, హ్యాట్ ఉండేది, పీ క్యాప్ లేవు అప్పుడు, హ్యాట్ ఉండేది. దాని తర్వాత ఈ చాలా మీరు ఆశ్చర్యపోతారు, ఒక పోలీస్ స్టేషన్ స్ట్రెంగ్త్ 13, దాంట్లో 2 హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్, ఒక రైటరు, ఒక హెడ్ కానిస్టేబుల్, వీళ్ళు నాకు మినిమం 60 విలేజెస్ నుంచి 67 విలేజెస్ ఉండేది. మా కన్వీనియన్స్ నడక, లేకపోతే బండి, లేకపోతే సైకిల్, గుర్రాలకు తక్కువనే అనుకోండి. ఇక మోటార్ సైకిల్ లేవు, జీబులు లేవు, ఏమి లేవు. మాకు సాధారణంగా నడిచేపోయేది మేము. ఇది కానీ చాలా కంట్రోల్లో, చాలా గౌరవం, చాలా భయము, ఒక డిసిప్లిన్గా ఉండే మొత్తం. అంటే అప్పట్లో ఒక గ్రామానికి ఒక పోలీసు వెళ్తే పబ్లిక్ ఎలా రిసీవ్ అన్నారు? భయపడేవారా లేదా గౌరవించేవారండి? గౌరవం ఉండేది. వాళ్ళు ఎక్కువ వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మధ్యతరగతి ఎబో వాళ్ళకి గౌరవం ఉండేది, కింద అంత భయం ఉండేది, చాలా భయంగా ఉండేది. ఎందుకంటే నిజాం రాజ్యంలో నిజాం పోలీసు కొన్ని ఆ రథాకారుల పోలీసు దుష్కరాలతో పోలీసు అంటే భయమే ఉండేది. ఆ భయం అనేది ఒకటి ఉండేది. దాని తర్వాత ఒకవైపు అప్పుడు మూమెంట్ కూడా నడుస్తుంది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది రైతాంగ సాయుధ పోరాటం అప్పుడు 51 వరకు నడిచింది. 52 ఎలక్షన్లో దే హ్యావ్ స్టాప్డ్ దట్. అది మూమెంట్ ఆపేసి రెగ్యులర్ మన ప్రజాస్వామ్య ఎలక్షన్లో 1952లో పీడిఎఫ్ పేరు మీద వాళ్ళు చేయి గుర్తు మీద ఫస్ట్ కాంటెస్ట్ చేశారు. మీకు బహుశా ఫస్ట్ ఎలక్షన్స్ అయితే అయినాయో దాంట్లో ఇక్కడ బూరుల రామకృష్ణరావు గారు ఇక్కడ మాకు సీఎం అయ్యారు. అంటే మీరు వేములవాడ వెళ్ళేసరికి క్రైమ్ అంటే ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఉండదండి? భార్యాభర్తలు కొట్టుకోవడమా లేదా గ్రామాల్లో భార్యాభర్తలు కొట్టుకోవటం ఉండకపోయి సూసైడల్స్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. అత్తగోపడ్డా బాయలబడి తెచ్చేది, భర్త కొట్టినా బాయలబడి తెచ్చేది, సూసైడ్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గినాయి అవి. చాలా తర్వాత దాన్ని ఏం మెజర్స్ చేయాలని మేము చాలా గ్రామాల్లో ఇరువగ్గర మధ్య కొట్టుకోవటాలు ఉండే, కానీ తక్కువ, అంత ఫ్యాక్షన్ రీడన్ లేకపోయేది అప్పుడు. అంటే ఇప్పుడులా క్రైమ్ లేదు, ఎంత అరాచకం కూడా లేకుండా చాలా ఒక పీస్ఫుల్గా. వేములవాడ తర్వాత ఎక్కడ చేశారు? వేములవాడ తర్వాత నా పోస్టింగ్ కేశవపట్నం అయ్యేది. మీకు దాన్ని అప్పుడు తాడకల్ అని పోలీస్ స్టేషన్ ఉంది, రోడ్డు మీద తాడకల్ పోలీస్ స్టేషన్ ఉంది. అది సబ్సిక్వెంట్లీ దాన్ని కేశవపట్నంగా షిఫ్ట్ చేసింది. తాడకల్ నుంచి నాకు ఇవన్నీ పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ పోయింది. అక్కడి నుంచి జమ్మికుంట వేశారు. జమ్మికుంట నుంచి కోరుట్లా పంపారు. కోరుట్లా ఈజ్ ఎ వెరీ ఫ్యాక్షన్ లీడర్. అది అక్కడికి పోయినా 72 విలేజెస్, దానికి 2 అవుట్ పోస్టులు, ఒకటి అంబర్పేట అవుట్ పోస్ట్ ఉండి, అయితే ఇక్కడి నుంచి ఇటు వేములవాడ పక్క నుంచి అటు గోదావరి వరకు అది కోరుట్ల చాలా పెద్ద పోలీస్ స్టేషను. అక్కడ నేను వెళ్ళిన తర్వాత మేము అన్నీ కొత్తగా నేను కొంత రాజకీయ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ కింద మేము కేసెస్ పెట్టాము. మేము పిల్లల మ్యారేజ్ కోసం చాలా పెద్ద ఊరు తిరిగి చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేయొద్దని సోషల్ వర్క్ కూడా మేము స్టార్ట్ చేసాం. బాల్య వివాహాలకు. దాని తర్వాత అన్టచబిలిటీ యాక్ట్ కింద హరిజనుల గిరిజనుల వాళ్ళను అటువంటి ఆ యాక్ట్లని చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్టు, అన్టచబిలిటీ యాక్ట్ కింద సోషల్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేసేసి విలేజెస్లో పోలీసుకు మాకు ఎట్లా మీరు భయపడొద్దు, ఏదైనా ఉంటే మాకు వచ్చి చెప్పాలి. దొరల దౌర్జన్యంకు వ్యతిరేకంగా అప్పుడు మొత్తం దొరలది రాజ్యం ఉండే, వాళ్ళ దొరల పెత్తనాలు అవన్నీ, వాటికి వ్యతిరేకంగా కూడా మేము అన్నిటికన్నా వాళ్ళతో భయపడేది, వెపన్స్తో భయపడేది. ఈ దొరలందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20-30 వెపన్స్ ఉండేది. అవన్నీ సీజ్ చేసాం మేము కోరుట్లలో. చాలా పెద్ద అది యాక్షన్. ఏంటంటే దానికి రీజన్ ఏంటంటే క్రాప్ ప్రొటెక్షన్ తీసుకున్నారు అప్పుడు ఉండే ఆ రోజులు. ఇప్పుడు ఏమీ లేవు అనుకోండి. ఒక్కో దగ్గర 20-30, కానీ మేము అని క్యాన్సిలేషన్కు రాసినాం. దానికి రీజన్ ఏం చూపించామంటే దే నెవర్ యూజ్డ్ ఎనీ వెపన్ సో ఫార్. దెన్ దేనికోసం అయితే తీసుకున్నారో అది ఆ పర్పస్ ఈజ్ నాట్ జెన్యూన్ అండ్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్.
అని మేము అవన్నీ క్యాన్సిల్ చేయించాం. వెపన్స్ పోయినా కొద్దిగా ఒక విధమైన సాటిస్ఫాక్షన్ వచ్చిందట్టు. మేము వీ ట్రైడ్ సో మెనీ, కొద్ది పిల్లలు అందరం యంగ్స్టర్స్ పోయినాం కనుక చాలామంది 13-14 మంది పోయినాం డైరెక్ట్ ఎస్ఎస్. మేము వీ హ్యావ్ స్టార్టెడ్ సో మెనీ, ఎన్నో రాడికల్గా కొన్ని మార్పు తీసుకురావాలి, ప్రజలకు మనకు దగ్గర ఉండాలని. మేము పోతే ఒక మామూలుగా అతని ఇళ్లలో కూర్చొనేది, మేము మంచం తెప్పించుకొని ఇంటి ముందర మంచం వేసుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడేది. ఓ ర్యాపోర్ట్ పెరగాలని, పబ్లిక్ మాకు ర్యాపోర్ట్ పెరగాలని, అట్లా ఎన్నో స్టెప్స్ మేము చేసినాం. దాని తర్వాత మాకు ఈ అంటే పెత్తందారులకు చాలా మా వ్యతిరేకంగా ఎంతో వాళ్ళు చేశారు కానీ ఏం సక్సెస్ కాలేదు. బికాజ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు మెయిన్గా మోస్ట్లీ 99% హానెస్ట్ ఆఫీసర్స్. గోరెట్లో ఇన్ని వెపన్స్ సీజ్ చేసినప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఇచ్చి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరు ప్రయత్నించలేదు? దేర్ ఈజ్ వన్ ఇన్సిడెంట్, మీకు ఆ పేరు కూడా చెప్తా. ఒక ఆండాలరావు గారని దొర, అతను అప్పుడు చాలా వాళ్ళది పెత్తందారు, వాళ్ళది ఆయనది సిరికొండ. నేను 54 విలేజ్ సిరికొండ. అనే వెపన్ ఎప్పుడైతే సీజ్ చేసి 12 బోర్ సీజ్ చేసినో అతను వచ్చి, మీరు నాకు 12 బోర్ సీజ్ చేశాను కదా, మీరు ఉండగానే నేను తీసుకొచ్చుకుని మేము తిరిగి మీ దగ్గర తీసుకుంటే ఇది ఛాలెంజ్ ఇది నాకు అని అన్ని ప్రమాణాలు కూడా చేశాడు. నాకేం లాభం లేదు, మీరు తీసుకొస్తే, మీరు ఆర్డర్ తీసుకొస్తే ఇచ్చేస్తారని చెప్పాను. అతను నా మీద హోమ్ మినిస్టర్ రంగారెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చాడు. రంగారెడ్డి గారు ఉండరు అప్పుడు, బూర్ల రామకృష్ణరావు గవర్నమెంట్. దాంతో తీసుకొచ్చి ఆఫ్టర్ 1 year హీ గాట్ పర్మిషన్. దాన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెపన్ మేబీ హ్యాండ్ ఓవర్ టు హిమ్ అని ఇచ్చారు. నా దగ్గరికి వస్తే మళ్ళీ వచ్చాడు, చూసారా నేను గెలిచానని. ఆయన తీసుకుపోదు, కానీ ఒక విషయం, మీ ఆర్డర్ ప్రకారంగా వెపన్ ఇవ్వన్నారు కానీ మీ వెపన్కు లైసెన్స్ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఐ కెనాట్ గివ్, యూ గో అండ్ గెట్ ఇట్, రిన్యూ అండ్ ఐ విల్ గివ్ డెఫినెట్లీ. కలెక్టర్ గారు బీపీఆర్ విఠల్ ఉండే అప్పుడు, ఆనందరామ్ గారు ఎస్పీ మాకు. ఎవరండి? ఆనందరామ్, మంచి ఆఫీసర్. ఆయన అన్నాడు, అంటిల్ ఇది ఆ ఎంక్వైరీ కంప్లీట్ కానీ మేము రిన్యూ చేయమని ఆయన పెండింగ్ పెట్టాడు. అంటే ఆర్డర్ తెచ్చుకున్న ఉపయోగం లేకుండా అయిపోయింది అంతవరకే. వాడు ఐ హ్యావ్ నాట్ హ్యాండ్ ఓవర్ వెపన్. నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తానంటే ఎవరు కాలేదు. 3 years అయ్యే వరకు నేను కోరుట్లా, ఫుల్ 3 years నన్ను దొరలు ఎవరు ఏం చేయలేకపోయారు. బికాజ్ ఒకటండి, ఆఫీసర్సు హైలీ వాళ్ళు పద్ధతిగా హానెస్ట్గా ఉండేది కాబట్టి మాకు ఆ ఫుల్ సపోర్ట్ ఉండేది. వాడు ఇంత ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఇంత ఇంటర్ఫియరెన్స్ తక్కువ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.